గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈయన చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటర్ 2 సారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు, ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి రోడ్లో పెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. ఎవరు అది పేరు చెప్పలేను మీకు, కానీ 2 టైమ్స్ చేసుకున్నారు. సో ఈయన చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ని లాగిన దానివల్ల, అయ్యో సో అది బయటకు రాదు ఎప్పటికీ, అది జనాలకి తెలియదు. యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు ట్రావెలరే, తెలుగు ట్రావెలింగ్లోనే ఒక అతను నాన్ వేసిన వల్ల 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకు ఎలా తెలుసు బయటకు రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం కదండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారు అప్పుడు? మేము అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ అయిందే, మేమేం శత్రువులేం కాదు. ఇది కత్తులు ఎత్తుకొని నరుక్కోవడానికి శత్రువులేం కదండి. ఒక మనిషి జీవితం పోయింది. అతను మాట్లాడట్లేదు. అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్తో. కానీ మీకు తెలుసు ఇదే కమ్యూనిటీలో అదే అందరికీ తెలుసు, నాకు కానీ ఒకరికే కాదు. ప్రశ్నించరా? అంటే మీదే బయటికి రావండి. ఇప్పుడు నేను అన్ఫిల్టర్ గా చెప్తాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. ఇంకా మీరు మిగతా వ్లాగర్ దగ్గర ఎత్తుకుంటే చాలా మంది చెప్పరు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్గా అయిపోతారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ దీంతో అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటుంది. మీరు తమిళ్కి వెళ్ళండి, అలా ఏమి ఉండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు, అతనికి వ్యూస్ వస్తూ ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు. ఆయన కూడా 2 ట్రావెలర్స్ ని మంచిగా పుష్ చేశారు కదా, వాళ్ళు చేస్తున్నారు. రంజిత్ అదే ఒక ఆయన వీల్స్ మీద తిరుగుతుంటాడు, తనని రామ్ ది ట్రావెలర్, వీళ్ళిద్దరిని నాన్ వేసిన సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్ లో చెప్పుకొని ఉంటారు, చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్కి రామ్కి బాలేవా అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నా చెప్తున్నా. మేము చూసినంత వరకు బాగుందని కదా అండి. మాకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపించారు. రిలేషన్స్ అయితే బాగుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాము. ఓకే అండి, అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది అని అడిగితే నాకు ఏదని తెలుస్తుంది, కానీ మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేను వచ్చి చూడలేను, నేను మాట్లాడలేను కదా. అదే ఈ రిలేషన్స్ అందరికీ ఏం బాగుండండి. కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు, ఎందుకంటే అది ఒక 10 మినిట్స్, ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది అనుకొని ఒక కెమెరా ముందు బాగానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి. ఆఫ్ కెమెరా వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో సేమ్ ఆఫ్ కెమెరా కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఎవరి స్పేస్ తీసుకోవడం వేరు, నిజంగా బయటకు ఒకలా లోపల ఒకలా ఉండడం వేరు. అలా ఉన్నారు అంటే మా అందరిని మోసం చేస్తున్నట్టే కదా ఆ లెక్కన. మీరు తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు, అందులో 1-2 మాత్రమే అలా. ఇప్పుడు మీరు ఇంత కంప్లైంట్ చేస్తూ కూడా ఇందాక ఏమన్నారు, మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లైంట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రవర్సీలు చేస్తారు, యూట్యూబ్ లో కూడా గొడవలు పెట్టుకుంటారు, అయినా మీరందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే కదా మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్ గా ఏం మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆయనకి గొడవ జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, 1.5 year అవుతుంది అనుకో. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు, ఇద్దరు బ్లాక్ చేసుకున్నాము, రిపోర్ట్ చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకా ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి, అప్పుడు జస్ట్ హాయ్ బాయ్, ఏ కంట్రీలో ఉన్నావు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము, అంతవరకు. అంతకు మించి అయితే ఉండదు. అంతకు మించి మాట్లాడుకోవడానికి అయితే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్లీ ఈ రిపోర్ట్ చేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రియేటర్స్, చాలా మంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారు అనమాట. సప్రెస్ చేసినారు. ఇప్పటికి చైనా సిరీస్, చైనాలో ఎవరు వెళ్ళినా వ్యూస్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే 1 లక్ష రావాలి, అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ, మీకు తెలుసో తెలియదు. వెళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు కాదు, మీకు తెలుస్తుందండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు, మీరు ఎప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్ సెల్ఫ్ ఇట్స్ అ కంటెంట్ అనమాట. అది వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ. తాలిబాన్లు, గొడవలు, యుద్ధాలు, ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. అలాంటి వ్లాగ్లు జనాలు ఆబ్వియస్గా చూస్తారు. ఎందుకంటే రిస్క్ తీసుకుంటారు. రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్కి అదొక ఇష్టం, ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియస్ట్ కంట్రీనా అవేం చూసుకోం మేము. 195 అలా తిరుగుతాం, అదొక ఎక్స్పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా, ఓకే ఇట్స్ వరస్ట్, ఈ రోజు మాది కాదు, రేపు ఇంకో రోజు మంచిగా ఉంటుంది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి భక్తి వీడియోస్ చేసుకుంటున్నట్టున్నారు, అయినా కూడా మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి, సడన్గా భక్తి ఎందుకు వచ్చిందని.
అదేంటండి ఆయనకు భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం ఏంటి? మరి నాకైతే అర్థం కాలేదు, సడన్ గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు అవునండి, ఉండకపోవచ్చు, రామాయణం మహాభారతం ఇతిహాసాలు. ఇతిహాసాలు ఉమ్. సడన్ గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి, ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. మరి సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాడు ఆయన, పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కంటెంట్ అయిపోయిందా? అంతే కదండి, ఎవరికన్నా ఒక స్టేజ్ వరకే ఫేమ్ ఉంటుంది. మీరు ఆబ్వియస్గా నేను 10 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే, 20 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే అవ్వదు కదా, నడసవు. కొన్ని సంవత్సరాలు ఫేమ్లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్గా ఎవడన్నా డౌన్ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మీరందరూ కలిసి ఆయన ఛానల్ సప్రెస్ చేశారేమో అందుకే ఇట్లా అయింది. అయ్యో, ఆయన ఛానల్ మేమేం సర్ప్రైజ్ చేయమండి. ఏ మీకు మీ ఛానల్ ఆయన సప్రెస్ మేము అంత చేయగలిగినప్పుడు ఇన్వెస్ట్ చేయము ఈ పక్కన వాళ్ళ మీద. మన మిగతా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అదే పనిగా వాడికి వ్యూస్ వస్తుంది, కమ్మాన్ వాడిని సప్రెస్ చేద్దామని చెప్పి ఎవరు చేయరు. అలాంటి క్రిమినల్ మైండ్ అయితే మిగతా వాళ్ళకైతే లేదు. మిగతా వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి ఆయనకి లేదు. మాత్రం ఉంది. ఆయనకి ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాంటి క్రిమినల్ మైండ్ తెలుగులో. ఈ మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటకు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలేవో వాళ్ళు చూపించుకుంటారు. అలా మీరు చాలా ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో ఈ విషయం నాకు తెలియదు. ఘోరంగా ఏం లేదు, ఆ రియాలిటీ చెప్పినా అండి, దాన్ని మీరు ఘోరంగా అనుకోండి ఏమన్నా రియాలిటీ అంటే ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్స్. ఉమ్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అంత ధైర్యంగా అవును తనే ఇట్లా చేశాడు, తన వల్లే నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే తను ఇంతే అని చెప్పగలరు? ప్రూఫ్స్ ఉన్నాయండి నా దగ్గర, మేము రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, మేము మాట్లాడుకునేటివి ఏంటి. అప్పుడు మన కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, నేను చెప్పినా కదా ఇలా సప్రెస్ చేస్తున్నానంటే. మన క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు, ఇలా అన్న సప్రెస్ చేస్తున్నాడంటే అతను అంతే రా ఎదవా, అట్లనే చేస్తాడు, నీ పాటకి నీ వీడియోలు చేసుకో, యూట్యూబ్ మళ్ళీ పుష్ చేస్తుంది అని కమ్యూనిటీలో నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ కట్ చేసినారు. సో రికార్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఉన్నాయండి. వినిపించగలరా మీరు? ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ అయితే లేదుగా రికార్డింగ్స్కి. ఫోన్ ఉంటే వినిపించేవాడిని, ఫోన్ ఉంటే వినిపిస్తానండి మీకు. మేము ఎందుకు అది చేశాడో కూడా మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వినిపిస్తాను. మీరు ఇందాక బెట్టింగ్ యాప్ అన్నారు కదా, దానికి నేను వినిపిస్తాను. మీరు అప్పుడు మీరే వచ్చి జనాల దగ్గర చెప్పుకోండి. ఎందుకు నేను అది వీడియో మీరు వినిపించేది నేను రికార్డింగ్ చేస్తాను, నేను మీకు వినిపిస్తాను, మీరు ఆడియన్స్ కి చెప్పండి. అది నాకు మైనస్ కదండి, మీరు చెప్తే అది మీరే డైరెక్ట్. అప్పుడు మీరు చెప్పిన దానికి ప్రూఫ్లు ఏంటి? నేను మీకు వినిపించినాను, మళ్ళీ ప్రూఫ్లు ఏముంటాయి మీరు చెప్పింది? అందుకే మీరు డైరెక్ట్ గా వినిపించమని అడుగుతున్నాను నేను. అక్కడ పెడతాను, మీరే వినిపించండి కెమెరా ముందే, మీ దగ్గర ఫోన్ ఇస్తాను. కాదు, మీరు ఒకటిగా మళ్ళా నాది పక్కన పెట్టండి, మీరు ఒకటిగా. రామ్ది ట్రావెలర్ మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెల్లో పేరు వేయించుకున్నాడు. అది పేరు లేదు లేదు అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్ మీరు ఒకటే లేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా అమ్మని అమ్మ అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చింది కానించే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు, మీకు ఏదైనా ఉంటే పక్కకెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి. స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది, నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. కనీసం ఏడుపు లిటరలీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ మా విడ్ పోస్టర్తో, అది అలా రికార్డ్ అవుతూనే ఉంది హాఫ్ అన్ అవర్. అది నేను అన్నాను, నువ్వేమీ రికార్డ్ చేయక, రికార్డ్ చేస్తే బాగోదన్నా. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయక అన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము, నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించాను. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్నీ తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్లోనే అన్న కూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ పంపించుకున్నా బే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు రా. నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 మిలియన్ నేను 4 లక్షలు. సరే, నెక్స్ట్ టైం పెట్టండి, ఫైనల్ టచ్ ఇస్తాను. వచ్చి ఫైనల్ టచ్ లేదు, ఈసారి మనీ గారికి ఛాన్స్. ఎన్నిసార్లు
ఒక్కసారిగా వచ్చింది. నీది ఒకసారి అయిపోయింది, నాది ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను మిలియన్ కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టాడంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారి క్రియేటివిటీ. అదే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ గొప్పలో నుంచి తీస్తారు మొత్తం టాలెంట్ ని. నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు. ఇంకా అయిపోయింది. ఇంకా కేక్ లాట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ గా ఎలా సెట్ చేయాలో కెమెరా అక్కడ పెడతారు. సొలి చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే. ఈ అబ్బాయి చిక్కుపడిపోతారు సొలి చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతారు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాక్ చూపిస్తారు. బ్లాక్ కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏ చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతుంది. అలాగే సొంత పూసలు నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని సేమ్ వీడియో అంతే. వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టి మా తమ్ముడికి పెళ్లి బెట్టింగ్ యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనే వచ్చేం చేయాలరా? ఇంకేం బ్రో సెట్ నువ్వు ఇంకా మరి మామూలుగా ఉండదు. వైజాగ్ అదే నీతో చేయొద్దా? నీకు నాకు సింక్ అవుతుంది. యూట్యూబ్ లో రెస్పెక్ట్ కూడా ఓకే, నో ఇష్యూ. నాకు అదే కావాలి కానీ. అండ్ ఇంకొకటి, ఇందాక బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీ గురించి అనట్లేదు. ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి మీరు ఐ మీన్ ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేదైనా బ్రతికేదైనా ట్రావెలింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు. అది ఇచ్చేది ఎవరు? జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆబ్వియస్ గా బెట్టింగ్ చేయడం తప్పు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. జోదాలు ఆడడం తప్పు. అది మన కల్చర్లో ఉంది. కానీ బెట్టింగ్ ఆడితే నాశనం అయిపోతుంది అని చెప్పేసి మనకి మహాభారతం నుంచే చెప్పినారు. జోదాలు ఆడకండ్రా, జీవితాలు నాశనం అయిపోతుంది. అయినా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళని బెట్టింగ్ అడిక్ట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎంత చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఆల్రెడీ ఆ బెట్టింగ్ ఊహలోనే ఉంటారు. మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. చేసిందే క్రియేటర్స్. అవునండి, వాళ్ళు ఆబ్వియస్ గా తప్పే చేసినారు. వాళ్ళు రైట్ చేసినారని మనం ఎందుకు చెప్తాం? క్రియేటర్స్ చేసింది తప్పే. దాన్ని అప్పుడు సంపాదించుకున్నారు చాలా మంది క్రియేటర్స్ కానీ, బిగ్ బాస్ వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది పక్కన వాళ్ళవి. ఆబ్వియస్ గా నాశనం అయిందండి ఖచ్చితంగా. అది ఒప్పుకోవాల్సిన ట్రూత్. దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రమోట్ చేసింది ఎవరు? బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు. బాగా ప్రమోట్ చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. సో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు చేసినారు అనేసి. యూట్యూబర్స్, క్రియేటర్స్ నిజంగానే జనాల సంపాదన మీద బ్రతుకుతూ జనాలనే మోసం చేస్తే వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ వల్ల. ఖచ్చితంగా చెప్పినారు. మరి ఎంత దారుణమైన విషయం అది. చాలా మంచి విషయం ఆయన చేసింది. బెట్టింగ్స్ బంద్ చేయించినారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్స్ బంద్ చేయించినారు కదా, రీచ్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ దాకా వెళ్ళి మనకి నోటీస్ రిలీజ్ చేసిన ఆయన స్టిల్ వాడుతున్నారు. నేను ఇందాక చెన్నైలో వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ దిగేసి ఒక ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తా ఉంటే ఆటో తోలుతున్నాడు ఆయన చెన్నైలో. ఆయన ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ ఇండియాలో బ్యాన్. అవును, ఆయన బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో. ఆడే వాళ్ళని మనం ఏం చేసినా ఆపలేమండి. VPN డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ఆడతారు. ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ చేసినారు కదా, ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. బట్ నోటీస్ రిలీజ్ చేసినారు కదా బ్యాన్ చేయాలని చెప్పేసి ఫ్యాంటసీ గేమ్స్ ని. బట్ స్టిల్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను జస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేసి వెళ్తున్నాను ఆటో తీసుకుని. ఆటో డ్రైవర్, అండ్ లైఫ్ చాలా చిన్నది కదా ఆటో డ్రైవర్ది, వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఓకే, సో అది కంప్లీట్ గా నిషేధించడం అనేది అది జనాల్లో రియలైజేషన్ వచ్చి వాళ్ళుగా ఆపాలే కానీ 100% అయితే ఆపుతారో లేదో నాకైతే తెలియదు. డౌట్ అండి. డౌటేనా? బట్ ఆడేవాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో వచ్చి పోలీసులు అందరూ వచ్చి మీ ఫోన్ అయితే చూడలేరు కానీ మీరు ఏం చేస్తున్నారు? VPN డౌన్లోడ్ చేసుకుంటారు, ఆడుకుంటారు. సో 100% అయితే దాన్ని జనాలు రియలైజేషన్ వచ్చి మనం ఆడకూడదు అనుకుంటే అది కంప్లీట్గా ఆగిపోతుంది. రియలైజేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించారు. అది ఆబ్వియస్గా మీ దగ్గరే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే జనాల దగ్గరే ఉంటుంది. జనాల దగ్గరే ఉంటుంది. అంతే కదా, జనాల దగ్గరే ఉంటుంది కదండి.